ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ పొరుగు వారిని బాధించడం. హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లా సాక్షి, అతడు విశ్వాసి అంటే మోమిన్ కాదు, అల్లా సాక్షి అతను విశ్వాసి కాదు అని 3 సార్లు చెప్పారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అప్పుడు ఒక వ్యక్తి అడిగారు, ఓ ప్రవక్త, ఎవరు విశ్వాసి కాదు అని. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరు అయితే దుష్ట చేష్టల వల్ల అతని పొరుగువారు సురక్షితంగా ఉండరో అలాంటి వ్యక్తి అన్నారు ఆయన. బుఖారీ కితాబుల్ అదబ్. వివరణ: భావం ఏమిటంటే, ఏ ముస్లిం తన పొరుగు వారికి అన్యాయం తలపెట్టి దౌర్జన్యం చేస్తాడో అతడు ఇంకా విశ్వాసం వాస్తవికతను గ్రహించలేదన్న మాట. ఎందుకంటే విశ్వాసం పొరుగు వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని బోధిస్తుంది, వారిని బాధించాలని నేర్పదు. తాము ముస్లింలని గర్విస్తూ దుష్ప్రవర్తనకు ఒడిగట్టే వారిని ఈ ప్రవచనంలో ప్రవక్త తీవ్రంగా హెచ్చరించారు. విశ్వాసానికి వారి ఈ వైఖరికి ఎలాంటి సంబంధమూ లేదు. వాస్తవానికి విశ్వాసం కోరే దైవ భీతి వారిలో ఉంటే వారు నిస్సందేహంగా దౌర్జన్య వైఖరిని అవలంబించే వారు కాదు. సుబ్హానల్లా. అల్లాహ్ సుబ్హానహు వతఆలా నాకు మరియు మీకు ఇరుగు పొరుగు వారితో ప్రేమానుభావాలతో ఉండే హిదాయత్ను ఇవ్వుగాక, అంటే సన్మార్గాన్ని ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.